జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వు చెప్పింది దీని గురించి కదా? అవును దాదా. కూర్చోండి సుబ్బు గారు. అలాగే సార్. శారదమ్మ గారు, బాగున్నావమ్మా మాన్సి? ఫైన్ ఆంటీ. సుభద్ర గారు బాగున్నారా? బాగున్నావండి. వచ్చి కూర్చోండి. పర్వాలేదండి. మా అబ్బాయికి పెళ్లి జరిగిందిగా, ఇవాళే కోడలు కాపురానికి వచ్చింది. అందుకే అందరికీ తాంబూలం పంచుతూ ఇలా వచ్చాను. ఒక్క నిమిషం, మా కోడల్ని పిలుస్తాను. అను ఆను ఏదో పనిలో ఉన్నట్టుంది మమ్మీలా. నేనున్నాను కదా, నేను తీసుకుంటానులేండి. నాకివ్వండి ఆంటీ. ఏమనుకోకమ్మా, అగ్రస్థానానికే అగ్రతాంబూలం అంటారు. అందుకే ఇంటి పెద్ద కోడలికే ముందుగా తాంబూలం ఇవ్వాలి. కొత్తగా పెళ్ళైన జంట కదా, వాళ్ల కాపురం సవ్యంగా జరగాలంటే అన్నీ పద్ధతి ప్రకారమే జరగాలి. పైగా అనుచేయి చాలా మంచిదని అందరూ అంటారు. నేను అందుకే అనుని పిలిచాను. మాన్సి, నీకన్నిటికీ తొందర ఎక్కువ. వెళ్ళి అనుని పిలు. అదిగో అను వస్తుంది. రామ్మా అను, నీకోసమే ఎదురుచూస్తున్నాం. నమస్తే అండి, బాగున్నారా? బావున్నావమ్మా. నీలాగే మా కోడలు కూడా అత్తింటి పేరు నిలిపేలా లక్షణంగా కాపురం చేయాలని దీవిస్తూ తాంబూలం తీసుకోమ్మా. ఒక నిమిషం ఆగండి. అగ్రస్థానానికి అగ్రతాంబూలం అన్నారు కదా, అలాంటప్పుడు ఈ తాంబూలం తీసుకునే అర్హత హనుకి ఎలా ఉంటుంది? అదేంటమ్మా, తనే కదా ఈ ఇంటి పెద్ద కోడలు. పెద్ద కోడలు ఎలా అవుతుందాంటీ? ముందుగా ఈ ఇంటి కోడలి స్థానంలో అడుగు పెట్టిందా అంటే కాదు. పోనీ మా బ్రోయిల్లాకి భార్య కాబట్టి పెద్ద కోడలు అవుతుంది అని అంటారా? తను మా బ్రోయిల్లాకి రెండో భార్య అవుతుందే తప్ప మొదటి భార్య అయితే కాదు. మాన్సి, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నాను మామిన్లా. బ్రోయిన్లాకి అను రెండో భార్యే కదా. పోనీ మొదటి భార్య లేదు అనుకుంటే ఆయన ఆ స్థానం అనుదే అనుకోవచ్చు. కానీ అసలైన రాజనందిని గారు బ్రోయిన్లా మొదటి భార్య తిరిగొచ్చింది కదా. బ్రోయిన్లా మొదటి భార్య తిరిగొచ్చింది కదా. తిరిగొచ్చింది కదా. తిరిగొచ్చింది కదా. తిరిగొచ్చింది కదా. Shut up, Mansi. Are you out of your mind? నీరజ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.